యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేసిన పుల్లెపాక లావణ్య శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మరి నమస్కారం మేడం గారు. మీరు ఇక్కడ ఈ సైదాపురం గ్రామ పంచాయతీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. మీరు ఒక మహిళగా రాజకీయాలకు రావడానికి అంటే సర్పంచ్గా మీరు పోటీ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది మేడం? అంటే ప్రజలను మంచిగా చూసుకోవడానికి, వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడడానికి. రాజకీయం అని ఏం లేదండి, ప్రజల్ని సేవ చేయడం కోసం అంతే మేడం. మరి ఇప్పుడు మీరు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయట. ఆ సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం ఏ విధంగా ఉండబోతుంది? మీ ప్రణాళిక మేనిఫెస్టో ఏమున్నది? మీరు ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ప్రజా సమస్య ఎమ్మెల్యే ఊరు అయినా కానీ ప్రజా సమస్య చాలా ఉన్నాయి. ఒక వ్యక్తిగతంగా పోయినా ఎట్లా పోయినా ఊర్లో మొత్తం పెత్తనంగిరి నడిపించాలని చూస్తారు. కాబట్టి దళితులకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. దళితుల పట్ల చాలా ఒక రకంగా అంటే మాదే పెత్తనం, దళితులు ఎంతసేపు చెప్పు మీకు ఏదైనా అవకాశం ఇచ్చినా మీరు చెప్పినట్టే అయినా కానీ మీరు అధికారంతో మాట్లాడేంత ఉండొద్దు అనే రకంగా నడుస్తుంది. కావున అందుకే ఈ దళితులకు ముఖ్యంగా బహుజన బిడ్డలను మొత్తం ఒక కించపరిచేలా మీరు ఇంతే ఉండాలి, తగ్గే ఉండాలి, మొత్తం మాదే నడవాలన్న ధోరణిలో ఈ సైదాపురం గ్రామంలో పోతుంది పెత్తనంగిరి. దాని మీద నేను పోటీ చేసి నా భార్యను గెలిపించుకోవాలని చూసి ప్రజలకు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళ సమస్యలు ప్రతి సమస్యను పరిష్కారం చేసుకుంటూ పోవడం కోసం ముందుకెళ్తున్నాము. మేడం, ఇప్పుడు మీరు సర్పంచ్గా నామినేషన్ వేశారు. ఇప్పుడు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే గతంలో అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు సర్పంచ్ల కాలం మూసి కూడా దాదాపు 20 నెలల పైచీలకి అయింది. సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో అభివృద్ధి పనులు అంటూ ఏం లేవు. ఇప్పుడు చాలా అభివృద్ధి పనులు కావచ్చు, పారిశుద్ధ్య పనులు కావచ్చు, వీటన్నిటి నిర్వహణకు మీకు రేపు అంటే మీకు పోటీ చేశారు కాబట్టి, బరిలో ఉన్నారు కాబట్టి రేపు అవకాశం కలిసి వచ్చింది అనుకో, సమస్యల పరిష్కారానికి మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఎలా ముందుకెళ్తారు? ప్రజలకు ఏ విధంగా మీరు అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారు? మా వంతు సాయంగా సైదాపురం ప్రజలు మమ్మల్ని గెలిపించుకుంటే ప్రతి చిన్న సమస్యకైనా మేము రెస్పాన్స్ పోయి సొంతంగా మా ఖర్చులతో అయినా మేము పెట్టుకొని వాళ్లకు ప్రతి విషయంలో మేము తోడుంటాము. డ్రైనేజ్ విషయంలో కానీ డ్రైనేజ్ జరిగింది, సీసీ రోడ్లు జరిగినాయి అన్నది అది సగం మట్టుకే అయినాయి. డ్రైనేజీ సమస్య ఇంకా పూర్తిగా ఉంది. ఇక్కడ మోరీలు దోమలు చాలా ఇదైనాయి. పారిశుద్ధ్యత అనేది చాలా వేస్ట్గా ఉంది సైదాపురం గ్రామంలో. నా వంతుగా నేను గెలిపించినాక ప్రతి సమస్యకు ప్రతి బిడ్డకు నేను తోడుగా ఉంటా. నా వంతు సాయం ఎంత అయితే అంత చేస్తాను. నేను పైనుంచి కూడా తీసుకొచ్చి మరీ చేస్తాను. పార్టీకి అతీతంగానైనా పోయి నేను గెలిచినాక ఎక్కడికి పోయి అయినా నిధులు తీసుకొచ్చి సైదాపురం గ్రామం కోసం నేను అభివృద్ధి తోడ్పడతాను. సార్, ఈ గ్రామంలో అంతర్గత రోడ్ల డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, దాంతోపాటు పారిశుద్ధ్య సమస్యలు, వీటన్నిటితో పాటు ఎలాంటి పరిష్కారం చూపే అవకాశం ఉందంటారు? మీరు ఎలాంటి అవగాహన ఉంది? మీరు వాటిని ఓవర్కమ్ చేస్తారు? వీటిపై ప్రతి సమస్య తెలిసిన ఆ టైంకు ఆ సమస్య ఏంది అనే దానికి పరిష్కారం. ఇప్పుడు స్తంభాలు లేవు అని కొందరు అన్నారు. మాకు కరెంటు లేదు, ఇక ఈ లైన్కు చిమ్మ చీకట్ల ఇక్కడ ఇళ్ళలో లైట్లు లేక పురుగు పూసి వస్తున్నాయి, పాములు వస్తున్నాయి అనే దానికి అక్కడ లైట్లు గుంజిపియడానికైనా ఇంకా వేరే మోరీలకైనా రోడ్లు కూడా గల్లీలలో రోడ్లు మొత్తం చాలా గుంతలు ఉన్నాయి. ఆ రోడ్లకైనా ప్రతిదానికి ముందుకెళ్తాను, దాని సమస్య పరిష్కరించుకుంటాను. సార్, ఇక్కడ ఉన్న ప్రధానంగా సమస్య కుక్కల బెడత, కోతుల బెడత ఉన్నాయండి. కుక్కల బెడత వాటిని నివారించాలని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. వీటిపై మీరు ఎలాంటి చొరవ చూపబోతున్నారు? కుక్కల విషయంలో అయితే చాలా మట్టుకు ఇబ్బంది అవుతుంది. ఆ కుక్కలను నివారించడానికి నేను కలెక్టర్ గారితో మాట్లాడైనా వాటిని ఎలా తీసుకెళ్ళి వాళ్ళ సంరక్షణలో పెట్టుకునేటట్టుగా వాళ్ళతో మాట్లాడి కుక్కల బెడత లేకుండా, కోతుల బెడత లేకుండా చూసుకుంటాను. సార్, ఈ గ్రామంలో విద్య, వైద్యం ఎలా మీరు అంటే ఎలాంటి కృషి చేయబోతున్నారు? మీరు విద్యా వైద్యపై ఎలాంటి మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? విద్య పట్ల గవర్నమెంట్ స్కూల్లో చదివించడం కోసం ప్రైవేట్ స్కూళ్ళలో బిల్లులు ఎక్కువైతున్నాయి కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి సౌలత్ మంచిగా ఉండడం కోసం నా వంతు ఎంత సాయం అంటే అంత సాయం చేసుకుంటూ ప్రతి బిడ్డను గవర్నమెంట్ స్కూల్లోకి పంపించేటట్టుగా చూస్తున్నాను. మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ యొక్క అంటే మీరు ఎలాంటి చేయుత మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? మహిళలకు, వృద్ధులకు
ఏమన్నా అంటే ప్రణాళిక వాళ్ళకు ఉపాధి కల్పన విషయంలో కావచ్చు, వృద్ధులకైతే పెన్షన్ విషయంలో కావచ్చు, వాళ్ళకు అంటే మెయింటెనెన్స్ ఉంటుంది కదా, అవును. వాళ్ళకు సహాయ సహకారాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మహిళల విషయంలో ప్రభుత్వం తరఫు నుంచి కానీ ప్రభుత్వం ఏది సమస్య ఏ సదుపాయం అందకపోయినా వాళ్ళ గురించి ముందుండి కొట్లాడతాను నేను. వృద్ధుల పట్ల వాళ్ళ ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు ముఖ్యంగా నా తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో వాళ్ళు కూడా వృద్ధులు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి ప్రతి వృద్ధుడు నా తల్లిదండ్రులు లెక్క చూసుకుంటూ నేను వాళ్ళతోటి ముందుకెళ్తా. ఈ యువకులు ప్రధానంగా ఇప్పుడు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు, దాంతోపాటు వ్యసనాలకు బానిస అవుతున్నారు. వీటి మార్పు కోసం మీరు ఈ గ్రామంలో ఎలాంటి మార్పు తీసుకురావడానికి మీరు కృషి చేయబోతున్నారు? ముఖ్యంగా మందు అనేది లేకుండా ప్లస్ డ్రగ్స్ గంజాయి అనేది గ్రామంలోకి రాకుండా యువత చెడిపోకుండా యువతకు మంచి దారి చూపించడం కోసం ప్రతి సమస్య మీద కొట్లాడుతాను. ఈ సైదాపురం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలంటున్నారు యువకులు, మరి మీరు ఎలాంటి చొరవ చూపబోతున్నారు? ఖచ్చితంగా చేస్తామండి. గ్రంథాలయం అనేది మంచిదే కదా, దానికి వాళ్ళు కోరిక మేరకు బరాబర్ గ్రంథాలయం తీసుకొస్తాం. అది ఒక దాన్ని మూసేసారు కానీ దాన్ని మంచిగా చేసి డెవలప్ గ్రంథాలయం తీసుకొచ్చి యువతకు మంచి అవకాశం లెక్క చూపిస్తాం. సార్, మీరు ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? ఉచిత పథకాలు మంచివి అనడానికి ఎంత మంచి అంటున్నామో చెడు కూడా అంతే అవకాశం ఉంది. ప్రతి మంచిది ఎంత అంటే ఇప్పుడు మనకు మంచి వచ్చిందంటే గవర్నమెంట్ మన సొమ్ము తీసుకొని మనకే పెడుతురు కదా, ఆ మంచి ఏదో ఉచిత విద్య మీద వైద్యం మీద పెడితే ప్రతి యువత బాగుపడతారు అనేది నా ఉద్దేశం. సార్, ఈ ప్రధానమైన సమస్య ఏంటంటే బాగా ఇక్కడ ఈ గ్రామంలో అంతర్గతంగా ఉన్న సమస్యలు అంటే చాలా ఉన్నాయి అంటున్నారు ప్రజలు. వీటి పరిష్కారంతో పాటు ఏది బెల్ట్ షాపులు అవి ఒక నియంత్రించాలంటారు, డ్రగ్స్ని కూడా శాంతి భద్రతల విషయంలో కాపాడాలంటున్నారు. మరో ప్రధానమైనది పారిశుద్ధ్యం మెయిన్. పారిశుద్ధ్యం అయితే అంతంత మాత్రం ఉందండి. పారిశుద్ధ కార్మికులు తక్కువ ఉన్న కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్నది 4-5 మెంబర్స్లో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కార్మికులను పెంచి కూడా కార్మిక పారిశుద్ధతకు శుభ్రంగా ఉండడం కోసం నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు మొత్తం డబ్బుమయంతో కూడుకున్నాయి. ఇలాంటివి డబ్బుమయ రాజకీయాలను రూపుమాపాలంటే మీరిద్దరు లావణ్య, శ్రీనివాస్ గారు ఒక యువకులుగా ఉన్నారు. మీరు ఎలాంటి అంటే సమాజంలో మార్పు తీసుకోవడానికి మీ కృషి ఎలా ఉండబోతుందంట? మీరు అన్నది కరెక్టే సార్. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్గా అయిపోయింది సైదాపురంలో. సరే, నేను ఒక గరీబు నుంచి వచ్చి పోటీ చేద్దాము అంటే ఒక ఎమ్మెల్యే విలేజ్లో తను నిలబెట్టిన అభ్యర్థి మీద పోటీ చేయాలంటే ఎంత ఇబ్బందో అది నాకు అర్థమై కూడా నేను ఒక్కరికి డబ్బు ఇవ్వకుండా మద్యం పంచకుంటూ నిజాయితీగా ఓటు వేయరని ప్రతి బిడ్డ కోరుకుంటూ డబ్బు ఇవ్వాలి, ఇచ్చినంత మాత్రాన ఓటు వేస్తే మళ్ళీ 5 ఏళ్ళు మొత్తం బానిస లెక్క ఉండాల్సి వస్తుంది. అదే డబ్బు తీసుకోకుండా మీరు నాకు ఓటు వేసినట్టయితే నన్ను రుబాబుగా మీరు కాలర్ పట్టుకొని కూడా ప్రతి సమస్య విషయం అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. సార్, ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనకు అమ్ముకోవడం జరుగుతుంది. చాలా తప్పండి. అది అమ్ముకోకుండా ఉండాలంటే, మార్పు రావాలంటే ఈ సైదాపురం గ్రామ ప్రజలకు, ఓటర్లకు మీరు ఎలాంటి మోటివేషన్ చైతన్యం మీరు ఓటుని ఎలా అభ్యర్థించబోతున్నారు? మీరు సార్, నేను అంబేద్కర్ ఆశయాలను ఎక్కువ నమ్మేటోని. అంబేద్కర్ మనకి ఇచ్చిందే ఓటు హక్కు అనేది అమ్ముకోవడానికి సారకో 5,000కో 2,000కో అమ్ముకోవడానికి కాదు. ఓటు హక్కు లేకపోతే మన బతుకులు ఇంకా హీనంగా ఉండేది, బహుజన బిడ్డల బతుకులు ఇంకా ఘోరంగా ఉండేది. ఆ ఓటును ఒక్క 2,000 మందు సీసాతోటి కొని 5 సంవత్సరాలు మన మీద పెత్తంగిరి చేస్తారు. కాబట్టి దయచేసి ఓటు ఎవ్వరు అమ్ముకోకండి. అమ్ముకున్నా కానీ ఆ ఓటుకు వాల్యూ లేకుండా చేయకండి. ఓటు అనేది చాలా పవిత్రమైంది. ఆ ఓటు మనకు అంబేద్కర్ కల్పించిన హక్కు, మన వారసత్వం, మన ఆస్తి మొత్తం ఓటుతోటే. కాబట్టి దయచేసి ఓటును ఎవ్వరు అమ్ముకోవద్దు. సార్, రేపు మీరు చేసే ప్రచారం కూడా మొత్తం కూడా మీరు లావణ్యకు, శ్రీనివాస్ గారికి ఓటు వేయాలన్నా, లేకపోతే ప్రజలకు మీ యొక్క ప్రణాళిక ఏముంది? మీరు ఏ మేనిఫెస్టో ప్రకారం మీరు ఓట్లను అభ్యర్థించబోతున్నారు ఈ గ్రామ ప్రజల ఓటర్లను? సర్పంచ్గా గెలిపించినాక సర్పంచ్ చేయాల్సిన పనులు ఏమున్నాయో, ఎక్కడి నుంచి రాబట్టాలో, ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన నిధులు రావు. మొన్న చెప్పారు నేను ఎమ్మెల్యేను, మీరు సర్పంచ్ ఎవరు గెలిచినా నేనే నిధులు ఇచ్చేటోని, నేనే చేస్తా, మీ ఊరిని డెవలప్ చేసుకోవాలంటే నేనే, ఒకవేళ కాదు అంటే ఆగిపోతాయి నిధులు అంటే. ఏ సర్పంచ్ నిలబడ్డా నిధులు రావాల్సినవి. మేము ఏ పార్టీ నుంచి నిలబడ్డా కానీ నిధులు ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచి మేము తెచ్చుకుంటాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఇవ్వకపోతే ఎంపీ దగ్గరికి పోతాం, లేదంటే సీఎం గారి దగ్గర నుంచి అయినా గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు ఎలా రావాలనో అలా రప్పించుకొని గ్రామానికి ఏం కావాలనో దాని విషయంలో